హాయ్ అండి, కాంతం వంటలకి స్వాగతం. మరి ఈరోజు మనం పీతల ఎగురులు చేసుకుందామండి. ముందుగా ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని దానికి కావాల్సిన మసాలాలన్నీ రెడీ చేసుకుందాము. అయితే ఇక్కడ నేను పీతలను అయితే ఇలాగ నీట్గా శుభ్రం చేసుకొని నీట్గా కట్ చేయించుకొని ఉప్పుతో బాగా కడిగి పెట్టుకున్నాను. అదేవిధంగా మరి దానికి కావాల్సిన మసాలాలు కూడా ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగ, ఇలాచి వీటన్నిటిని కలిపి మిక్సీ చేసి పక్కన పెట్టుకున్నాను. అయితే ఇక్కడ ఉల్లిపాయలు చూసారా ఎలా ఎర్రగా వేగుతున్నాయో. ఎర్రగా వేగే టైంలో కొంచెం అల్లం వెల్లుల్లి వేసేద్దాం. వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి కూడా కొంచెం బాగా ఎర్రగా వేగితే టేస్ట్ బాగుంటుంది, లేకపోతే అల్లం వాసన వస్తుంది. కాబట్టి ఇది ఒకటి మైండ్లో పెట్టుకొని కొంచెం బాగా వేగే వరకు కొద్దిగా ఓర్పుతో కొంచెం చేసుకుంటే టేస్ట్ బాగా దిగుతుంది. అది వేగిన తర్వాత టమాటో ప్యూర్ని కూడా వేసేసుకొని టమాటాలు కూడా పచ్చివాసన పోయేంత వరకు చక్కగా కలిపేసుకుందాము. అసలు ఈ పీతల ఎగురు చాలా బాగుంటుందండి. మరి మా అమ్మమ్మ అయితే చాలా బాగా చేసేవారు. నాకు ఆ టేస్ట్ ఇప్పటికీ బాగా అలా గుర్తుంటూ ఉంటుంది. సో అదేవిధంగా నేను చాలాసార్లు మా ఇంట్లో ట్రై చేశాను. అయితే ఇందులో తగినంత ఉప్పు వేసుకుందామండి. ఉప్పు కొంచెం వేసుకుందాము, కావాలంటే తర్వాత వేసుకోవచ్చు. అదేవిధంగా దాంతోపాటు కారం కూడా వేసుకుందాం. కారం మనం తినేంత వేసుకోవచ్చు. నాకు తగినంత వేసుకున్నాను. మీకు ఎలాగ వీలైతే అలా వేసుకోండి. ఒకవేళ ఎక్కువ కారం తింటే ఎక్కువ వేసుకోండి, లేదంటే తక్కువగా వేసుకోవచ్చు. మరి ఉప్పు కారం కూడా బాగా కలిసి బాగా చక్కగా దగ్గరికి అయ్యేంత వరకు వేపుకుందామండి. ఇంకే పీతల ఎగురు చెప్తే ఎక్కువగా ఇక్కడ ఈస్ట్ వెస్ట్ వాళ్ళు అంటే బాగా ఎక్కువగా ఇష్టంగా తింటారు. సముద్ర తీరాల్లో ఉండే వాళ్ళకైతే మరి ఎక్కువగా ఇష్టం ఉంటుంది. చూసారా మరి ఎర్రగా అయిపోయింది, బాగా వేగిపోయింది. తర్వాత ముక్కలన్నిటినీ వేసేసుకుందామండి. చూసారా ఎంత ఎంత బాగా తెల్లగా వచ్చినాయో. అవి ఉప్పును నిమ్మకాయ కలిపి బాగా శుభ్రం చేసి పెట్టాను. అది అందుకే భలే తెల్లగా కనిపిస్తుంది. చూసారా ఈ విధంగా దగ్గరగా అయ్యే వరకు వేపుకుందామండి. మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు అలాగే మగ్గనిద్దాం. తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న మసాలా పొడిని మొత్తం వేసుకొని బాగా కలుపుకుందామండి. కలుపుకొని తర్వాత కొంచెం నీటిని కొంచెం కాదు కొంచెం ఎక్కువే పడుతుంది. ఒక 2 గ్లాసులు అనుకోండి. 2 గ్లాసులు వేసుకొని దగ్గరగా అయ్యేంత వరకు ఉంచితే పీతల ఎగురు రెడీ.